మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో మీ చేతి వంటలో మనకి మంచి మంచి వంటలు చేసి చూపించడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్. హాయ్. మీ పేరేంటి? నా పేరు శ్రీలక్ష్మి అండి. శ్రీలక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ లంగర్ హౌస్ నుంచి వస్తుంది. లంగర్ హౌస్. ఓకే, హలో అండి. హలో. మీ పేరు? రుక్మిణి. రుక్మిణి గారు. రామ్మ రుక్మిణియా? మీరెక్కడి నుంచి? లంగర్ హౌస్ బాపు నగర్ నుంచి. ఓకే, సో మీరు ఇద్దరు ఒకటే ప్లేస్ నుంచి? అవును. పరిచయం ఉందా ఇద్దరికి? అవునండి. ఏంటి ఆ పరిచయం నాకు తెలియాలి. ఒకటే ప్లేస్ లో అంటే దగ్గర దగ్గరలో ఇల్లు ఉంటాం. నైబర్స్. అవును. ఓకే, సో అదనమాట. మరి ఈ రోజు వంటలు చేయడానికి రెడీయా? రెడీ. సో ముందు ఎవరు చేస్తారు? నేను చేస్తానండి. ఓకే, లక్ష్మి గారు ఏం చేస్తారు? నేను సోయా చిల్లీ ఫ్రై చేస్తాను. సోయా చిల్లీ ఫ్రై. ఓకే, సో స్టార్టర్ అన్నమాట. మంచి స్టార్టర్. సూపర్. చిల్లీ ఫ్రై అంటే మంచిగా స్పైసీగా బాగుంటుంది కదా. అసలు ఇలాంటి వింటర్ సీజన్ లో ఇలాంటి స్టార్టర్స్ ఉంటే చాలు మనకి. స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, సోయా చిల్లీ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయా చిల్లీ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మీల్ మేకర్ 1 కప్పు, తరిగిన బజ్జీ మిరపకాయలు 3, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నిమ్మరసం 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, సాంబార్ పొడి 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దామా అండి? స్టార్ట్ చేద్దామండి. సో ముందేంటి? సోయా గ్రాన్యూల్స్ ని వాటర్ లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని వాటర్ తీసేసి ఒక బౌల్ లోకి తీసుకోవాలండి. ఓకే, సో నీళ్ళలో నానబెట్టుకుని అవునండి తీసేసి అలా స్క్వీజ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. అవును. వీటికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం పొడి, ఓకే, సాల్ట్, ఉప్పు లైట్ గా, ఓకే, జస్ట్ కలిపి పక్క పెట్టుకోవాలండి. సో ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. అవునండి. కొంచెం వీటికి ఉప్పు కారం అనేది బాగా పట్టుకోవాలి కదా. వాటర్ లో కొంచెం తీసాము, ఇది సైడ్కి పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, కొంచెం నూనె, కొంచెం మళ్ళీ గార్లిక్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. అవునండి. అది కొంచెం లైట్గా ఫ్రై అవ్వగానే ఆనియన్స్, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, బ్రౌనిష్ వస్తున్నాయి కదా. ఇప్పుడు టమాటో ముక్కలు వేసేసుకో. జస్ట్ వీటి పచ్చిపోయిన తర్వాత మనం చిల్లీ యాడ్ చేసుకోవాలి. సో సైడ్ డిష్ లో అలా పెట్టుకుని తినడానికి కానీ లేకపోతే చపాతీస్ లాంటి వాటికి కానీ బాగుంటుంది కదా. రైస్ కూడా చాలా బాగుంటుందండి, కాకపోతే కొంచెం స్పైసీగా ఉంటుంది. స్పైసీగా ఉంటుందా? సో బజ్జీ మిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాం. కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చా అండి? అవును, వేసుకోవచ్చండి. వేసుకోవచ్చు. ఓకే, దీంట్లో మనము కొంచెం గరం మసాలా అండి. గరం మసాలా, ఓకే, కొంచెం సాంబార్ పౌడర్. సాంబార్ పౌడర్, అవునండి. జీరా పౌడర్, జీలకర్ర పొడి, మళ్ళీ దీంట్లో కారం. ఓకే, ఉప్పు జస్ట్ లైట్గా ఆల్రెడీ దానికి వేసాం కదా చూసుకుని కొంచెం. సో ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అవునండి. లక్ష్మి గారు ఏం చేస్తుంటారు మీరు? నేను టీచర్గా వర్క్ చేస్తున్నానండి, ఎస్ఎంపీ స్కూల్లో. టీచర్ స్కూల్లో? ఏంటి, ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? నేను చిన్న పిల్లలకి అంటే నర్సరీ పిల్లలకి టీచ్ చేస్తుంటానండి. ఓకే, నర్సరీ పిల్లలకా? అవునండి. ఓ, చాలా కష్టం కదా వాళ్ళని హ్యాండిల్ చేయడం. అసలు లేదండి, అల్లరి చేస్తుంటారు, కానీ ప్రజెంట్ జనరేషన్ లో అసలు చిన్న పిల్లల్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అవునా? ఏంటి ఆ రైమ్స్ వేసి కూర్చోబెట్టేస్తారు అంతే? లేదండి, మేము రైమ్స్ పాడతాం. ఓ, వాళ్ళకి అంటే మేము వాళ్ళతో కలిసి ఆడుకుంటాం కదా, అందుకు మాకు చాలా బాగా అనిపిస్తుంది. టైం పాస్ అనిపిస్తుంది, అసలు రిఫ్రెషింగ్ గా ఉంటుంది యాక్చువల్లీ అంతమంది పిల్లలతో ఉంటే. అసలు అది గాడ్స్ గ్రేట్ గిఫ్ట్ అనుకోవాలండి, చిన్న పిల్లలతో టైం స్పెండ్ చేయడం అనేది. సో మీకు అది బాగా ఇష్టమైన జాబ్ కాబట్టి మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అవునండి, నాకు చాలా నచ్చిన జాబ్ అది. సూపర్ అండి. నెక్స్ట్ ఏం వేసుకుందాం? ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాక? అవునండి. కొంచెం కొత్తిమీర, పసుపు వేసేసి వాటర్ వేద్దాం. పసుపా? లైట్గా.
జస్ట్ ఇవి లైట్ గా కుక్ అయ్యాక సోయా గ్రాన్యూల్స్ ఇందులో. సో మీరు వంటలు బాగా ట్రై చేస్తూ ఉంటారా? కంపల్సరీ. అభిరుచి అయితే అసలు మిస్ చేయను. ఎలా మరి స్కూల్కి వెళ్తారు కదా, అందుకే ఇప్పుడు యూట్యూబ్ అవన్నీ వచ్చాయి కదా మాకోసం. యూట్యూబ్ లో చూస్తారా? ఏది మిస్ అవ్వకుండా చూసి కొంచెం అయినా ట్రై చేస్తూ ఉంటారు. మీ పిల్లలు? మా పిల్లలు పెద్ద బాబు వచ్చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్. పిల్లలు పెద్ద బాబు వచ్చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్, చిన్న బాబు వచ్చేసి ఫోర్త్ స్టాండర్డ్. ఓకే, కొంచెం మగ్గనిద్దామా, మూత పెట్టుకుందామా? లేదు లేదు, ఇవి వేసేది మళ్ళీ కొన్ని వాటర్ వేసుకోవాలి. ఓకే, ఫ్రై అన్నారు కదా, మరి ఎక్కువ వాటర్ పోస్తే మళ్ళీ మనకి వాటర్ అంతా దీనికి పట్టేసుకోవాలి, ఈ మసాలాలన్నీ దీనికి పట్టేసుకోవాలి. కాబట్టి వాటర్ వేసి ఉడికిచ్చి దాన్ని సిమ్ లో పెట్టేసుకుని కలుపుతూ ఉండాలి. ఇదంతా దీని ఫ్లేవర్ అంతే. యాక్చువల్ గా సోయాకి అసలు ఫ్లేవర్ అనేది ఉండదు. అవును. సో ఇవన్నీ దీనికి పట్టాలంటే కొంచెం వాటర్ వేసుకొని దాన్ని దీంట్లోకి గ్రాస్ అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. మనం ఇందాక కొంచెం ఉప్పు కారం వేసి పెట్టుకున్నాం సోయా గ్రాన్యూల్స్, వాటిని ఇందులో మిక్స్ చేసేయాలి. జస్ట్ లైట్ గా ఫ్రై అవ్వగానే వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కూడా కొంచెం తక్కువ వాటరే కదా? కొంచెం తక్కువేనండి, ఏం లేదు, ఈ మసాలాలన్నీ దానికి పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ యూస్ చేస్తాం. లైట్ గా కొంచెం గరం మసాలా వేస్తాం. గరం మసాలా? అవునండి. మళ్ళీ గరం మసాలా వేసారు కొంచెం? అవునండి. మూత పెట్టేద్దామా? లేదు, ఒక 2 minutes ఉండి వెల్లుల్లి రెబ్బలు వేస్తారా? కొంచెం కొత్తిమీర వేసి. మళ్ళీ కొత్తిమీర అంటే చాలా తక్కువ క్వాంటిటీ కనబడుతుంది. కొత్తిమీర ఎంత వేసినా ఇంత అయిపోతుంది. కరివేపాకు మాత్రమే ఇలా ఉంటుంది. వాటర్ అప్లై అవుతుంది కదా. వెల్లుల్లి రెబ్బలా? అవునండి. సో నెక్స్ట్ ఏం చేద్దామండి? ఇంకా కొన్ని వాటర్ వేసి సిమ్ లో పెడదామండి, మధ్యలో కలుపుతూ. ఓకే, ఇప్పుడు లిడ్ పెట్టుకోవాలా? అవునండి, ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందాం ఒక 5 minutes, మధ్యలో కలుపుతూ. ఓకే, సో కాస్త ఈ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయి కొంచెం పొడి పొడిగా అయిపోతే డిష్ రెడీ. చూద్దామండి, అయిపోయిందేమో. అవునండి, అయిపోయినట్టేనా? ఎస్ అండి. స్టవ్ ఆపేద్దామా? సోయా చిల్లీ ఫ్రై రెడీ అండి. ఓకే, సోయా చిల్లీ ఫ్రై రెడీ అయిపోయిందండి. వేడివేడిగా టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసిద్దాం. సోయా చిల్లీ ఫ్రై తయారు చేసుకునే విధానం. ముందుగా మీల్ మేకర్ నానబెట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన బజ్జీ మిరపకాయలు, గరం మసాలా, సాంబార్ పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మీల్ మేకర్ మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. వెల్లుల్లి రెబ్బలు వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా చిల్లీ ఫ్రై రెడీ. ఓకే, సోయా చిల్లీ ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చూసేద్దాం. రాజు గారు టేస్ట్ చూడండి. ఓకే, బాగుంది. సో కొంచెం ఆ నిమ్మపండు కూడా, పులుపు అండ్ పచ్చిమిర్చి కూడా కొంచెం బజ్జీ మిరపకాయలు తీసుకున్నారు కాబట్టి ఎక్కువ కారం కాకుండా బ్యాలెన్స్డ్ గా ఉంది. సోయా కాంబినేషన్ తీసుకోవడం బాగుంది, టేస్టీగా ఉంది. వెరీ నైస్. సో మరి లక్ష్మి గారి వంట చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మనలో చాలా మంది బరువు తగ్గాలి, స్లిమ్ గా కనిపించాలి, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటారు. మరి ఇందుకోసం కొన్ని ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు కూడా అలవాటు చేసుకోవాలి. అదేంటంటే రోజులో ఎక్కువ సార్లు ఫ్రెష్ గా ఉన్నటువంటి కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఇవే తీసుకోవాలి. ఇందులో రకరకాల విటమిన్స్, మినరల్స్, అలాగే ఫైబరు ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉండడంతో మన శరీరానికి కావాల్సినటువంటి శక్తి లభిస్తుంది. కొలెస్ట్రాల్ అనే మాటే ఉండదు, క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి. దీనివల్ల స్లిమ్ గా ఉండొచ్చు, అలాగే ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు.